మైసూరు సంబరాలు మామూలుగా లేదనమాట. దసరా వచ్చింది, అందరికి కూడా ఒక వెలుగును వెలిగించింది. చాలా అంటే చాలా వర్త్ అనమాట ఈ టైంలో ఇక్కడికి రావడం అనేది. ప్యాలెస్ మొత్తం కూడా అద్భుతంగా చూశాను అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే వెలుగు కాంతులతో నింపిన మన మైసూర్ ప్యాలెస్ ని అద్భుతంగా చూసేసాము. సో ఇప్పుడు బయటికి రాగానే ఇక్కడ ప్రతి రోడ్డు కూడా ఒక వెలుగు వెలుగుతుంది. అసలు అద్దిరిపోయింది, మామూలుగా లేదనమాట ఎక్స్పీరియన్స్. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మైసూర్ వాడియార్ సామ్రాజ్యానికి ఒక ముఖ్య చిహ్నం మైసూర్ ప్యాలెస్. ప్రతి సంవత్సరం సుమారుగా 40 లక్షలకు పైగా జనాభా ఈ ప్యాలెస్ ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి మైసూర్కి వచ్చేస్తారు. ఈ కోట మొత్తాన్ని ఇంత అద్భుతంగా బంగారు కాంతులతో వెలిగించడానికి 1,00,000కు పైగా బల్బులను ఉపయోగించారు. మైసూర్ ప్యాలెస్ హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ఉన్న మైసూర్ ప్యాలెస్ ఫుల్ టూర్ బ్లాగ్ ని చూసేయాల్సిందే. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. మీకు ఆ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఏంట్రా బాబు, అసలు మైసూర్ ప్యాలెస్ చుట్టూ జామర్స్ ఏమైనా పెట్టారేమో కానీ ఇంటర్నెట్ అసలు పని కూడా చేయట్లేదు. ఇప్పుడు నేను హాస్టల్ ఎత్తుక్కోవాలి, ఆకలేస్తుంది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి బాగా. ఎంత దూరం తిరిగానో నాకే తెలీదు. అండ్ రూమ్ నాకు ఏది దొరకలేదు. చూస్తున్నాను ఏదైనా రూమ్ దొరికితే బాగుండు అని. తక్కువ రేటుకి, ఎక్కువ రేట్ అయితే నేను పెట్టలేనప్ప. అసలు రూమ్ రేట్లు అయితే పిచ్చి రూమే 2500 అట్లా చెప్తున్నారు. అమ్మా ఉండాలి, ఈ మాత్రం ఉండాలి అడ్వెంచర్. రూమ్ దొరకకుండా ఎక్కడుంటానో తెలియక ఆకలేస్తూ కాళ్ళ నొప్పులు తెచ్చుకుంటూ ఉండాలి, ఈ మాత్రం ఉండాలి. కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంటూ రేపు ఎలా గడిచిద్దో ఏంటో తెలియకోకుండా సడన్ సర్ప్రైజ్ ప్లాన్లతో ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకుంటూ ఉండాలి, ఈ మాత్రం అడ్వెంచర్ ఉండాలి. యా
లేక నేను కొంచెం ఒక అరగంట సేపు నడిస్తే గానీ ఇంటర్నెట్ రాలేదు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే నేను వెళ్ళాల్సిన చోటు కంటే నేను చాలా దూరానికి వచ్చేసాను అనమాట. ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయాను వెళ్ళాల్సిన చోటు కంటే. సో నేను ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాను అనమాట. అక్కడ ఏమైనా రూమ్స్ దొరుకుతాయో లేదో అనేది నేను చూసుకోవాలి. అక్కడ కనుక ఏమీ రూమ్స్ దొరకకపోతే కనుక ఇంకా బస్ స్టాండ్లోనే నేను ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ నేను రేపు మార్నింగ్ ఇక్కడే మళ్ళీ మైసూర్ ప్యాలెస్కే వచ్చేసేయాలి కాబట్టి బస్ స్టాండ్ ఒక్కటే దగ్గరలో ఉన్న లొకేషన్ అనమాట. సో నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడాలి ఏమైందో ఏంటో మరి. ఈ రాత్రి ఎలాగోలా గడిచిపోతే చాలు ఇంకా. మీకు కానీ ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ శ్రీహర్ష. మళ్ళీ నేను మీ ముందుకి ఒక సరికొత్త అద్భుతమైన వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.